హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 వారాల పాటు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఆన్లైన్ టెస్ట్ లో కొన్ని మార్పులు అయితే చేశారండి. ఎటువంటి మార్పులు చేశారు, అలాగే ఫోన్ కి మెయిల్ గానీ మెసేజ్ గానీ లేదా కాల్ గానీ ఏమీ రాని వాళ్ళు ఏం చేయాలి, ఇంకా క్వాలిఫికేషన్ కి సంబంధించి ఎగ్జాము, ట్రైనింగ్, సర్టిఫికేట్, ఇంకా ఫైనల్ గా జాబ్. సో వీటన్నిటి మీద చాలా మంది డౌట్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో వీడియోని చివరి దాకా చూస్తేనే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం స్కిల్ టెస్ట్ అనేది గత 4 వారాలుగా జరుగుతూ ఉందండి. ముందుగా ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ కి అటెండ్ అవుతారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందు మాట్లాడుకుందాము. ఆన్లైన్ ఎగ్జామ్ కి ముందుగా 4 ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి హెడ్సెట్, తర్వాత వెబ్ క్యామ్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి 15 నిమిషాలు కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ 15 నిమిషాలు కమ్యూనికేషన్ టెస్ట్ లో మీరు మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో మీరు మాట్లాడిన దాన్ని బట్టి సిస్టమ్ ఆన్సర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్ అనే దానికి మీరు ఆన్ లో పెట్టుకోవాలి, పర్మిషన్ అనేది గ్రాంట్ చేయాలన్నమాట. అలాగే మనకి 4th ఆప్షన్ లొకేషన్ అండి. ఫస్ట్ 2 వారాలు ఆన్లైన్ టెస్ట్లో ఈ లొకేషన్ అనేది మనకి ఎనేబుల్లో పెట్టారు. తర్వాత 3వ వారం అయితే డిసేబుల్ చేయడం జరిగిందండి. సో ప్రస్తుతం మనకి 4వ వారం ఈ స్కిల్ టెస్ట్ జరుగుతూ ఉందన్నమాట. మళ్ళీ లొకేషన్ ఆప్షన్ అయితే ఎనేబుల్లోకి తెచ్చారు. సో ఆన్లైన్ స్కిల్ టెస్ట్ రాయడానికి ముందు ఈ 4 ఆప్షన్స్కి మీరు పర్మిషన్ ఇచ్చి ఓకే చేస్తేనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట, లేకపోతే స్టార్ట్ అవ్వదు. ఇక్కడ అందరికీ కూడా ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారండి, ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చా అని చాలా మంది అయితే అడిగారు. సచివాలయానికి వెళ్లే పని లేకుండా ఇంటి దగ్గరే ల్యాప్టాప్, వెబ్ క్యామ్ ఇవన్నీ కూడా పెట్టుకొని మేము ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చా అని చాలా మంది డౌట్ అడిగారు. సో దీనికి సింపుల్ ఆన్సర్ వచ్చేసరికి అలా రాయడానికి కుదరదండి. సో ఎందుకు అనంటే ల్యాప్టాప్, ఇంటర్నెట్, హెడ్సెట్, వెబ్ క్యామ్ అన్నీ ఉన్నా సరే లొకేషన్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా దొరికిపోతారనమాట. ఎందుకు అని అంటే ఆటోమేటిక్గా మీ యొక్క లొకేషన్ అనేది సిస్టమ్ డిటెక్ట్ చేస్తుందండి. సో అప్పుడు ఏంటంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం దగ్గర కానీ లొకేషన్ చూపించకపోతే మీ యొక్క ఎగ్జామ్ అనేది అప్పటికప్పుడే టర్మినేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఎక్కడైతే మీ పేరు వస్తుందో అక్కడ మాత్రమే మీరు వెళ్ళి మీ యొక్క టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అనేది మార్చుకోవడానికి అవుతుందా అని చాలామంది అయితే అడిగారండి. సో మనకి ప్రస్తుతం రీషెడ్యూల్ అనే ఆప్షన్ అనేది ఉంది. కానీ ఈ ఆప్షన్ దేనికి అని అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అప్పుడు రీషెడ్యూల్ పెట్టుకోవడానికి అయితే ప్రస్తుతం ఈ ఆప్షన్ అయితే వర్క్ అవుతూ ఉందన్నమాట. అంతేగాని మీరు ఎగ్జామ్ రాయకుండానే రీషెడ్యూల్ చేసుకోవచ్చా అని అంటే మాత్రం మేము ఆల్రెడీ ట్రై చేసాము, దానికి 404 ఎర్రర్ అయితే వస్తుంది. సో దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలోనే చెప్పానండి. దయచేసి చివరిదాకా 8 నిమిషాలు కేటాయించండి చాలు. తర్వాత అందరూ ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా అని అడుగుతూ ఉన్నారండి. అయితే ఇక్కడ ఎవరికైతే ఆన్లైన్ టెస్ట్ కోసం మెయిల్ కానీ మెసేజ్ కానీ అండ్ లిస్ట్లో మీ పేరు కానీ వస్తుందో వాళ్ళకి మాత్రమే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. మిగతా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. సో ఒకవేళ మీరు కౌశలం సర్వేకి రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే అవదండి. స్కిల్ టెస్ట్ కోసం మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తేనే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి అవ్వట్లేదు. ఆన్లైన్ స్కిల్ టెస్ట్కి 48 గంటలకు ముందుగా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఉన్న సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మీరు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి కూడా మీకు ర్యాంకింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు లెనోవో ఐడియా ప్యాడ్ 13th జనరేషన్ ఇంటెల్ i3 ప్రాసెసర్ తోటి 8GB ర్యామ్, 512GB SSD ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డు కూడా ఉంటుందండి. ఇంకా ఇది iQOO Z10 Lite 5G మొబైల్. ఈ 2 ప్రొడక్ట్స్ మీద ఆఫర్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను, వెళ్ళి బై చేయండి. మరి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా టెస్ట్ అనేది రాయలేమా అంటే రాసుకోవచ్చండి. కానీ చేంజెస్ అంటే మీరు మీ యొక్క ప్రొఫైల్లో ఎడిట్ చేసుకోవాలన్నా కూడా లైక్ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోలేరండి. సో దాని ఎఫెక్ట్ అనేది మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ రోజు మీరు స్కిల్ టెస్ట్ రాస్తారు కదా, సో ఆ క్వశ్చన్ పేపర్ మీద పడుతుంది అనమాట. తర్వాత మేము 2010, 2011 పాస్డ్ అవుట్ బ్యాచెస్ మరి ఈ యొక్క కౌశలం స్కిల్ టెస్ట్కి మేము ఎలిజిబులా కాదా అనేసి చాలామంది
డౌట్స్ అయితే రైజ్ చేశారు. సో అబ్సల్యూట్లీ మీరైతే దీనికి ఎలిజిబుల్ అండి. ఎందుకంటే మనకి కౌశలం స్కిల్ టెస్ట్ రాయడానికి ఏదైతే నోటిఫికేషన్ వదిలారో అందులోనే చెప్పారనమాట. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఎవరైతే ఉంటారో సో వారందరూ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని లేదా ఇంటర్మీడియట్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఉంటే వారందరూ కూడా ఈ యొక్క కౌశలం స్కిల్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, ఆ ల్యాప్టాప్ని తీసుకెళ్లి సచివాలయం దగ్గర ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అయితే ఇదే అండి. ఎందుకంటే చాలా వరకు కూడా సచివాలయంలో ఉన్న సిస్టమ్స్ అనేవి కండిషన్ అనేది అంతగా బాగోదన్నమాట. అంతేకాకుండా చాలా ల్యాగ్ అవుతూ ఉంటాయి. సో ఇందాకే చెప్పానండి, తక్కువ బడ్జెట్ లో ల్యాప్టాప్స్ కూడా మీకు ఇందాక చూపించాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. ఎలాగో మీకు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకవేళ వచ్చినా సరే మీకు ల్యాప్టాప్ లోనే వర్క్ ఉంటుంది. తర్వాత ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లోనే ఉంటుందా లేకపోతే తెలుగులో కూడా రాయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సింపుల్ ఆన్సర్, ప్రస్తుతానికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే టెస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి. తెలుగు మీడియం మేబీ నెక్స్ట్ ఫేసెస్ లో తీసుకురావచ్చు. అలాగే ఇక్కడ మీరు ఒక్కడ గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే, ఈ కౌశలం టెస్ట్ అనేది మార్క్స్ ని బట్టి కాదండి, పాయింట్స్ ని బట్టి జరుగుతుందన్నమాట. సో మీకు ఎంత మంచి ర్యాంక్ వస్తే వారికి అంత జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో మరి ఎక్కువ పాయింట్స్ ఎలా వస్తాయని అంటే మాత్రం స్కిల్ టెస్ట్ మీరు రాసినందుకు 150 పాయింట్స్ అంటే 150 పాయింట్లు అయితే వస్తాయండి. డైలీ మీ జాబ్ సీకర్ అకౌంట్, దాన్నే ప్రొఫైల్ లాగిన్ అని కూడా అంటాము. సో మీ ప్రొఫైల్లోకి లాగిన్ అయినట్లయితే డైలీ మీకు 10 పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదైనా కోర్సెస్ మీరు కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ అయితే వస్తాయండి. మీరు మీ యొక్క ప్రొఫైల్లోకి లాగిన్ అయిన వెంటనే అక్కడ డాష్ బోర్డ్ దగ్గరే కోర్సెస్ అని చూపిస్తుంది అనమాట. వీక్లీ లేదా మంత్లీ కోర్సెస్ అని కొన్ని అయితే వస్తూ ఉంటాయండి. మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కొద్ది రోజుల్లో అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆ కోర్సెస్ అనేవి మీరు అటెంప్ట్ చేసి మొత్తం కూడా నీట్ గా నేర్చుకొని ఫైనల్ టెస్ట్ రాసినట్లయితే 100 నుంచి 200 పాయింట్స్ అయితే వస్తాయి. 90 రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ 90 డేస్ కూడా ఈ స్కిల్ టెస్ట్ అనేది మళ్ళీ రాయొచ్చంట కదా అని కొంతమంది అడిగారండి. సో ఇది నిజమే, మీరు మళ్ళీ కావాలంటే 90 డేస్ తర్వాత మళ్ళీ ఈ స్కిల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఈసారి ఏంటంటే మీరు ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి మాకు మెయిల్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ కూడా రాలేదు. మరి మేమేం చేయాలని చాలా మంది ఈ క్వశ్చన్ మాత్రం చాలా మంది అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైతే అంటే 2022 నుంచి 2025 మధ్యలో ఎవరికైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మెసేజెస్, కాల్స్, అంతేకాకుండా ఈ లిస్ట్లో నేమ్స్ కూడా వస్తున్నాయండి. మరి రిమైనింగ్ వాళ్ళ సంగతి ఏంటి అని అంటే మాత్రం వాళ్ళకు కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు కానీ కౌశలం సర్వేకి రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ కూడా వ్యాలిడేషన్స్ కంప్లీట్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ పేర్లు అయితే వస్తాయండి. కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకి ఇది స్టార్ట్ అయ్యి 4 వారాలే అవుతుంది అనమాట. డిసెంబర్ 2వ తారీఖున అయితే మొదలు పెట్టారు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. అందరి పేర్లు కూడా వస్తాయి, మీరు కంగారు పడవద్దు. సో ఇవ్వండి ఎక్కువ శాతం నన్ను అడిగిన డౌట్స్ అయితే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇక్కడ దాకా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్ అయితే ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుందన్నమాట, హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.